మూలిగే నక్క మీద పనస పండు పడ్డట్టు పాకిస్తాన్ పరిస్థితి. వాళ్ళకు ఆర్థికంగా గట్టిగా లేరు, ఏ దాంట్లో చూసుకున్నాను వాళ్ళు గట్టిగా లేరు. ఎందుకు ఉక్కులాడుతున్నారో అర్థమవుతలేదు. ఎవరు సపోర్ట్ చూసుకొని దేని చూసుకొని మన దేశంతో, మన భారతదేశంతో ఎందుకు కాలు దూతున్నారో అసలు అర్థం కావడం లేదు. వాళ్ళ ప్రధాని ఇప్పటి వరకు జాడలేదు, ఎక్కడో దావుకున్నాడు. వాళ్ళ ప్రజలను మొత్తం గాలి కొదిలేసిండు, ఆర్మీని ముందుకు నూకిండు. ఏమన్నా కొట్టుకొస్తామండి, ఏమన్నా చావండి అన్నట్టు ఆయన అడ్రస్ లేదు. మరి దేనికోసం? ఇంకోటి, వాళ్ళ దేశంలోనే ఇంకో పార్టీ, మన దేశము ఇంకోటి ఏమో బియ్యమో ఏమో ఉండదు. ఏంటది? పాకిస్తాన్ లోకల్ పార్టీ ఒకటి ఉన్నారు, లోకల్ వాళ్ళు. వాళ్ళకు స్వాతంత్రం కావాలని చెప్పి వాళ్ళు అది అవుతున్నారు. ఎందుకు అసలు శాంతియుతంగా మొదటి నుంచి మనం దేశం చెప్తూనే ఉన్నది, మా టార్గెట్ పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ సామాన్య ప్రజలు కాదు. మాకు అన్యాయం జరిగింది, మా ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది. మేము కేవలం ఉగ్రవాద సంస్థలపైనే, ఉగ్రవాదులపైనే మా కొట్టాట అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. వాళ్ళు చనిపోయినాక కూడా వాళ్ళ అంత్యక్రియలకు మిలిటరీ పోవచ్చు, వాళ్ళు మిలిటరీ పోయింది, వాళ్ళ అధికారులు పోయినరు. అంటే దీని అర్థం ఏంటి? ఉగ్రవాదుల్ని మేమే పెంచి పోషిస్తున్నాము అని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు. అలా ఒప్పుకున్నప్పుడు లోకమంతటికి మంచి చేస్తున్న మాకు మీరు ఎదురు వస్తామంటే చూసేది ఏం లేదు. ఇక మీరు కూడా నామరూపాలు లేకుండా అవుతారు. ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించేది లేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఉగ్రవాదుల్ని, ఈ ఉగ్ర సంస్థలని మీరే పెంచి పోషిస్తున్నారు. ఇక లాభం లేదు, ఉపేక్షించేది ఏం లేదు. యుద్ధమే కోరుకున్నారు కదా, మీ బలాబలాలు ఏంటో మరి మీరు ఇంకా ఏ దేశ మండలతో మీరు విర్రవీగుతున్నారు. ఇవాళ ఒక న్యూస్ చూసిన, మేము శత్రు దేశంతో మేము బాగా నష్టపోయినాము, మాకు ప్రపంచ ద్రవ్య నిధి నుంచి వాళ్ళు అప్పడుగుతున్నారంట. మీరు మీ ప్రజలకే సరిగా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈ యుద్ధంతో మీరు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి పైన, సంక్షేమం పైన, దానిపైన మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే పాకిస్తాన్కి ఎక్కడ విలువ లేదు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోతే ఏ దేశం అయ్యా అనేది అంటే పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్ అని చెప్పి అన్నీ కరెక్ట్ ఉన్నా, నువ్వు ఎంత మంచోడైనా పాకిస్తాన్ అంటాకల్లా అందరిని పంపించి నేను ఒక్కని ఆపి నీది ఏ ఊరు, ఏ కథము, ఏం లెక్క, నువ్వు మంచోడవా చెడ్డోడవా అని చెప్పి అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. పాకిస్తాన్ అన్నా, పాకిస్తాన్ ప్రజలకన్నా అంత మర్యాద ఉన్నది. అందుకొరకే భయం ఉన్నది, ఇది ఎంత దూరం పోతుంది అని చెప్పి. కానీ మా భారతీయులకి ఇప్పుడు ఎటువంటి భయం లేదు. అయింది ఇప్పుడు. ఇక దీన్ని వచ్చింది మంచి అవకాశం వచ్చింది. మళ్ళా ఉగ్రవాదము, ఉగ్రదాడి అనే మాట మళ్ళీ రావద్దు. ఇది ఎంతటితో ఆగిపోవాలి. మొదలు పెట్టినాం. దీన్ని మొత్తం శత్రుశేషం కాదు కదా, ఏం లేకుండా మొత్తం నాశనం చేయాలనే మేము కూర్చున్నాము. మీరు ఇంకా యుద్ధానికి కాళ్ళు దూరుతారు, మాకే మంచిది. ఇంకా ఎందుకంటే మీరు ఇంకా సంధించినట్టు, మాకు ఏ దేశ సపోర్ట్ లేకపోయినా, ఏం లేకపోయినా మాది కర్మభూమి. ఎంతోమంది వీరులు, ఎన్నో యుద్ధాలు మేము దగ్గర నుండి చూసిన ఈ కర్మభూమి. మీకేం భయపడతామని చెప్పి అనుకోకండి. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ మమ్మల్ని దెబ్బ కొట్టేది లేదు. ఇక మీరు మీలాగా మాకు సామాన్య ప్రజలను చంపడం రాదు. మీరు చేదగనాలు కాబట్టి సామాన్య ప్రజలపైన మోటార్ షెల్స్ వేస్తారు, లాంచర్లు వేస్తారు, అన్నీ వేస్తారు. ఎందుకంటే మీరు పిరికి పందలు కదా, ఏదైనా ఉంటే కరెక్ట్ మాట్లాడాలి, కరెక్ట్ ఓట్లాడాలి. కానీ రండి, ఇక మీరు ఎంత దూరం వస్తారో రండి, మేము కూడా రెడీగానే ఉన్నాం. మీరు ఒక అడుగు ముందుకేస్తాం, మేము 10 అడుగు ముందుకేస్తాం. మేము రెడీ. మాకు కావాల్సి కూడా అదే. ఈ ఇండో లోపలికి పట్టినాం. 54 ఏళ్ళ నుంచి మేము అంత వద్దు, శాంతి అనుకుంటున్నా వచ్చినాం. ఇక మీ నాశనం మీరే కోరుకుంటే మీరే దోకున్నప్పుడు మరి మేమేం చేస్తాం? మరి ఇక కథం. ఇక కానీ ఏడికైతే ఆడికి ఇక నరుకుందాం. ఇక అంతే, ఇక నరుకుందాం, చంపుకుందాం అంతే. ఇక మీరని ఉండాలి, మేమని ఉండాలి. ఇక అంతే. ఇక మేము ఉంటాం, మీరే కథం అయిపోతుంది. ఇక అంతే. ఇక ఇది బాగా ఆలోచించుకోండి. ఇది